Hi viewers, welcome to Agil Xerox and Computers. నేను మీ అప్పలనాయుడు గోర్లే. మనం ఈ వీడియోలో MS Word లో టేబుల్లో సెల్ని ఏ విధంగా స్ప్లిట్ చేయాలి మరియు టేబుల్ని ఏ విధంగా స్ప్లిట్ చేయాలో వివరంగా క్షుణ్ణంగా నేర్చుకుందాం. ముందుగా మనము సెల్ని ఏ విధంగా స్ప్లిట్ చేయాలో చూద్దాం. ఇక్కడ మనకి MS Word లో ఒక టేబుల్ ఉంది. ఈ టేబుల్లో ఒక సెల్ని స్ప్లిట్ చేద్దాం. మనము ఏ సెల్ని స్ప్లిట్ చేయాలనుకుంటున్నామో ఆ సెల్లో కర్సర్ ఉంచి మౌస్ యొక్క రైట్ బటన్ క్లిక్ చేసుకొని స్ప్లిట్ సెల్స్కి వెళ్ళి ఇక్కడ మనకి ఈ సెల్ని ఎన్ని కాలమ్స్ ఎన్ని రోస్గా స్ప్లిట్ చేయాలనుకుంటున్నామో ఇక్కడ మనకి అన్ని నెంబర్ ఆఫ్ కాలమ్స్ నెంబర్ ఆఫ్ రోస్ని ఇక్కడ ఎంట్రీ చేసుకొని ఓకే చేసుకుంటే మన కర్సర్ ఉన్న సెల్ అన్ని కాలమ్స్ అన్ని రోస్తో స్ప్లిట్ అవుతుంది అన్నమాట. ఇక్కడ మనము ఈ సెల్ని 2 రోస్ 2 కాలమ్స్గా స్ప్లిట్ చేద్దాం. అందుకోసం మనము ఇక్కడ నెంబర్ ఆఫ్ కాలమ్స్ 2ని నెంబర్ ఆఫ్ రోస్ 2ని ఇచ్చి ఓకే చేద్దాం. ఈ సెల్ 2 కాలమ్స్ 2 రోస్గా స్ప్లిట్ అవుతుంది. ఈ విధంగా మనము సెల్ని మరో మార్గంలో కూడా స్ప్లిట్ చేయొచ్చు. అది ఎట్లాగంటే స్ప్లిట్ చేయదలుచుకున్న సెల్లో కర్సర్ ఉంచి లేఅవుట్ ట్యాబ్కి వెళ్ళి ఇక్కడ స్ప్లిట్ సెల్కి వెళ్ళి ఇంతకుముందు చెప్పినట్టుగా మనము ఈ సెల్ని మనము ఎన్ని కాలమ్స్ ఎన్ని రోస్గా స్ప్లిట్ చేయదలుచుకున్నామో అన్ని నెంబర్ ఆఫ్ కాలమ్స్ని నెంబర్ ఆఫ్ రోస్ని ఎంట్రీ చేసి ఓకే చేయాలి. ఇక్కడ మనము ఈ సెల్ని ఒక 4 కాలమ్స్గా స్ప్లిట్ చేద్దాం. ఇక్కడ నెంబర్ ఆఫ్ కాలమ్స్ 4 ఇచ్చాం ఓకే చేద్దాం. మన కర్సర్ ఉన్న సెల్ 4 కాలమ్స్గా స్ప్లిట్ అవుతుంది. ఈ విధంగా మనము సెల్ని మనకు నచ్చిన విధంగా స్ప్లిట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి MS Wordలో ఒక టేబుల్ ఉంది. ఈ టేబుల్ని స్ప్లిట్ చేద్దాం. మనము టేబుల్ని ఎక్కడి నుండి స్ప్లిట్ చేయాలనుకుంటున్నామో అక్కడి నుంచి ఒక రోని సెలెక్ట్ చేసుకొని లేఅవుట్ ట్యాబ్కి వెళ్ళి స్ప్లిట్ టేబుల్ క్లిక్ చేసుకుంటే టేబుల్ స్ప్లిట్ అవుతుంది అనమాట. ఈ విధంగా షార్ట్ కట్ కమాండ్స్ ద్వారా కూడా మనం టేబుల్ని స్ప్లిట్ చేయొచ్చు. అది ఎట్లాగంటే టేబుల్ని ఎక్కడి నుంచి స్ప్లిట్ చేయాలనుకుంటున్నామో ఆ హెడ్డింగ్ రోని సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ షిఫ్ట్ ఎంటర్ క్లిక్ చేస్తే టేబుల్ స్ప్లిట్ అవుతుంది అనమాట. ఈ విధంగా మనము టేబుల్ని మనకు నచ్చినట్టుగా స్ప్లిట్ చేసుకోవచ్చు. ఇంతవరకు మనము MS Wordలో టేబుల్లో సెల్ని ఏ విధంగా స్ప్లిట్ చేయాలో మరియు టేబుల్ని ఏ విధంగా స్ప్లిట్ చేయాలో వివరంగా నేర్చుకున్నాం కదండి. అయితే మనం ఇంతకుముందు వీడియోలో MS Wordలో టేబుల్లో సెల్స్ని ఏ విధంగా మెర్జ్ చేయాలి మరియు టేబుల్స్ని ఏ విధంగా మెర్జ్ చేయాలో అనే అంశంపై వివరంగా మాట్లాడుకున్నాం. ఆ వీడియోకి సంబంధించిన లింక్ని డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఈ వీడియోలో ఉన్న కంటెంట్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ విలువైన సూచనలని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫర్దర్ వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.